శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఇరాన్ డ్రోన్ దాడి చేపట్టడం జరిగింది. ఇంధన ట్యాంకులపైన ఇరాన్ మిస్సైళ్ల దాడి చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్నాయి అక్కడ మంటలు. అయితే దాడుల్లో మాత్రం రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించింది కువైట్ ఆర్మీ. అయితే కువైట్, దుబాయ్ పోర్టులపైన కూడా ఇరాన్ క్షిపణులతో ఎగిసిపడుతుంది. కువైట్లోని షువైక్ పోర్ట్లో 6 అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్లు, యుటిలిటీలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అమెరికా, ఇజ్రాయెల్ సైనికులపైన కూడా ఇరాన్ హైబ్రిడ్ దాడులు చేపట్టింది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మృతి చెందారు. ప్రధానంగా మనకు విజువల్స్లో కనపడుతున్నటువంటిది ఇరాన్ పూర్తిస్థాయిలో గల్ఫ్ దేశాలపైన దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సేనలు మొత్తం పూర్తిస్థాయిలో గల్ఫ్ దేశాలు మరి ముఖ్యంగా ఇరాన్ సమీపంలో వచ్చినటువంటి నేపథ్యంలో వీటిని ఎలాగైనా కట్టడి చేసేందుకు ఇరాన్ కూడా తన యొక్క దాడులను తీవ్రతరం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గల్ఫ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ ముందు నుంచి దాడులు చేస్తుంది. కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది తాజాగా. అక్కడ ఉన్నటువంటి ఇంధన ట్యాంకులు, ఆయిల్ ట్యాంకులపైన ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా దాంట్లో ఉన్నటువంటి ఇంధనం మొత్తం పేలిపోయి భారీగా మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. భారీగా దట్టమైనటువంటి పొగ కూడా అక్కడ అలుముకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడి అధికారులు వెంటనే మంటలను అదుపు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేశారు. ఇప్పటికే విమానాల యొక్క రాకపోకలను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాడుల్లో తీవ్రంగా కూడా రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాడార్ వ్యవస్థ అత్యంత కీలకం ఎయిర్పోర్ట్లలో. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాకపోకలకి సంబంధించేటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థే దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్తో పాటుగా వివిధ దేశాల నుంచి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రాకపోకలు కూడా బంద్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సిగ్నలింగ్ సిస్టమ్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ దాడులను కూడా కువైట్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. ముందు నుంచి గల్ఫ్ దేశాలు చెప్తూనే ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేపడితే గల్ఫ్ దేశాలపైన మరి ముఖ్యంగా తమ దేశాలపైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఇరాన్కు అనేది. తాజాగా కూడా కువైట్ ఆర్మీ కూడా తీవ్రంగా ఖండించింది. ప్రధానంగా కువైట్తో పాటుగా దుబాయ్ పోర్టులపైన కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్షిపణి దాడులతో మాత్రం అత్యంత కీలకమైనటువంటి నగరాలు కువైట్తో పాటుగా దుబాయ్, ఈ రెండిట్లో రాకపోకలతో పాటుగా అత్యంత ఎగుమతి దిగుమతులకు కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి పోర్టులే లక్ష్యంగా కూడా ఇరాన్ దాడులు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతో పాటుగా కువైట్లోని షువైక్ పోర్టులో కూడా 6 అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ల యుటిలిటీలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అమెరికన్ ల్యాండింగ్ సిస్టాన్ని కూడా గల్ఫ్ దేశాల్లో లేకుండా చేయాలనేది మాత్రం ఇరాన్ టార్గెట్గా కనబడుతుంది. అమెరికన్తో పాటుగా ఇజ్రాయెల్ సైనికులపైన హైబ్రిడ్ దాడులు చేసినటువంటి నేపథ్యంలో అమెరికా సైనికులు కూడా ఇరాన్ దాడుల్లో మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమెరికా కూడా యుద్ధ మేఘాలతో మాత్రం ఫాస్ట్గా ప్రతి చర్యలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలే టార్గెట్గా లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఇరాన్ పైన దాడి చేయాలన్నా, ఇరాన్ని పూర్తి స్థాయిలో యుద్ధంలో ఓడించాలన్నా, ఇరాన్పై ప్రతీకార చర్యలు తీర్చుకోవాలన్నా పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాలే అమెరికా, ఇజ్రాయెల్కు ఒక అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితి. గల్ఫ్ దేశాలను ఆర్థికంగా నాశనం చేసిన, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకి చెందినటువంటి ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలపైన దాడి చేసిన, అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేసిన, అమెరికా ఎంబసీల మీద దాడి చేసిన వెంటనే అగ్రరాజ్యం కూడా దిగి వస్తుంది. గల్ఫ్ దేశాలు ఆర్థికంగా అతలాకుతలమైతే అగ్రరాజ్యంతో పాటుగా ఇజ్రాయెల్ కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రభావం ఎక్కువగా ఎదుర్కొంటాయి. ఇది ఇరాన్ ముందు నుంచి చేపడుతున్నటువంటి ప్రత్యేక ఆపరేషన్. ఈ నేపథ్యంలోనే యుద్ధం కేవలం ఒక్క దేశం, 2 దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధం కాదు, ఇజ్రాయెల్తో పాటుగా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం కాదు, అమెరికా ఎంటర్ అయిన తర్వాత 3 దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా దీంట్లో కీలకంగా పార్టిసిపేట్ అవుతున్నాయి, కీలకంగా ప్రభావితం అవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అత్యంత కీలకమైనటువంటి నగరాలు, దుబాయ్ లాంటి నగరాలు కానివ్వండి, కువైట్ లాంటి భారీ దేశాలు కానివ్వండి, ఈ మొత్తం కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరాలు. సముద్ర ఆధారిత ప్రాంతంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఆర్థికంగా మరింత కంపెనీలు, భారీ భవంతులు ఈ మొత్తం నిర్మాణం చేపట్టి ప్రపంచంలోనే ముందంజలో అభివృద్ధిలో, ఆర్థిక గ్రోత్లో ముందుకు వెళ్తున్నటువంటి దేశాలు. ఈ దేశాలపైన దాడులు చేస్తే ఆ దేశాలు కూడా యుద్ధ ప్రభావంలో ప్రత్యక్షంగా ప్రతికూల పరిస్థితుల్ని
ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో తాజాగా జరిగినటువంటి దాడే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో కానివ్వండి, యుఏఈలో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, ఖతార్లో కానివ్వండి, సో ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల పైన కూడా వరుసగా ఇరాన్ దాడులు చేపట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా అమెరికాకి చెందినటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లకి, మరి ముఖ్యంగా పోర్ట్ల ఎగుమతులు దిగుమతులకి, సో ఎయిర్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన దాడి చేసి అమెరికాకు ఆ ప్రాంతంలో సో దిగేటువంటి వీలు లేకుండా చేస్తుంది ఇరాన్. ఓవరాల్గా మాత్రం కువైట్ పైన మాత్రం భారీ స్థాయిలో డ్రోన్లతో దాడులు తెగబడింది. సో ఇంధన ట్యాంకులు, మిస్సైల్స్ కూడా వర్షం కురిపించినటువంటి పరిస్థితి, భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో కువైట్ దేశం కూడా అప్రమత్తమైంది. ఆర్మీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది.